సంక్రాంతి పండుగ అనగానే హిందూ భక్తులు చాలా మందికి శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం గుర్తొస్తుంది. శబరిమలలో మకర సంక్రాంతి రోజున మకరజ్యోతిని వీక్షించడానికి లక్షల్లో భక్తులు శబరిగిరికి పోటెత్తుతారు. సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే ఈ మకరజ్యోతిని చూశాక అయ్యప్ప మాలదారులు దీక్ష విరమిస్తారు. అయ్యప్ప స్వామి స్వయంగా మకరజ్యోతి రూపంలో కనిపిస్తారన్నది వారి విశ్వాసం. ఆ రోజున చాలా టీవీ ఛానళ్లు కూడా మకరజ్యోతిని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటాయి. నేడు మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయ సన్నిధానంలో భక్తుల కిటకిటలాడింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు శరణఘోషల మధ్య అయ్యప్ప స్వామి సన్నిధానం మారుమోగిపోయింది. శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుండడంతో భారీగా వచ్చిన అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సోమవారం మకరజ్యోతి దర్శనం కానుంది. 6:45 ఈ దర్శనం కోసం పంబా నది సన్నిధానం హిల్టాప్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాట్లు చేశారు. పొన్నంబలమేడి కొండపై జ్యోతి దర్శనం ఇవ్వనుంది. అలాగే 2 రోజుల క్రితమే పందాల నుండి అయ్యప్ప స్వామి తిరునాభరణాలు పయనమయ్యాయి. ఆ అయ్యప్ప ఆభరణాలు నేడు సాయంత్రం 6 గంటలకి 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. అనంతరం తిరువాభరణం ఘట్టం జరుగుతుంది. సుమారు 18 లక్షల మంది దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అయితే 2011 జనవరి 14వ తేదీ రాత్రి మకరజ్యోతిని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిరిగి వెళ్లే సమయంలో భారీ తొక్కిసలాట జరిగి దాదాపు 106 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావడానికి కారణమయ్యే మకరజ్యోతి వివాదాస్పద అంశంగా మారింది. కొంతమంది మకరజ్యోతి అయ్యప్ప ప్రతిరూపం అంటుంటే మరికొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ జ్యోతి దర్శనం కోసం లక్షల మంది అయ్యప్ప భక్తులు వేచి చూస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.